సార్ సామాన్య మానవుడు ఇప్పుడు ఎక్కడ లాస్ అవుతున్నాడు అంటే కనుక ఒక విద్య కాడ వైద్యం కాడనే లాస్ అవుతా ఉన్నాడు. ఈ రెండింటిని ఫ్రీగా ఇచ్చే స్కోప్ ఎప్పుడైనా వస్తుందా సార్? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కదా. నీకు విద్యార్థులకు ప్రతి చదువుకునే పిల్లవానికి 15,000 ఇవ్వాలనేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన. ఎందుకు? ప్రతి విద్యార్థి చదువుకోవాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినారు. నాడు నేడు పెట్టి స్కూళ్ళను వేల కోట్ల ఖర్చు పెట్టి దాదాపు 18,000 స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా తయారు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక స్కూల్ విజిట్ చేసి ఈ స్కూల్ ఇంత బ్రహ్మాండంగా ఉంది, కార్పొరేట్ స్కూల్ కంటే కూడా బాగుంది అన్నాడు. అంటే శత్రువులు కూడా మెచ్చుకుండే స్థాయిలో స్కూళ్ళను తయారు చేశారు. కరెక్ట్ సార్. నాడు నేడులో తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చినాడు. ఇంగ్లీష్ మీడియంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏమంటే ఇంగ్లీష్ ఆ పిల్లవాడికి అర్థం కాకుంటే ఇబ్బంది అవుతా అని ఒక పేజీలో ఒక పక్క ఇంగ్లీష్ ఒక పక్క తెలుగు ప్రింటింగ్. కరెక్ట్. ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేదు. చేసినాడు. బైజూస్ ద్వారా తీసుకొని వచ్చి 8వ తరగతి దాటినటువంటి ప్రతి పిల్లవాడికి ట్యాబులు సప్లై చేసి ఒక్కోటి 10-12 వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాబులు ఇచ్చి బైజూస్ వాళ్ళతో లింక్ చేసి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. ఏది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఇదే విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఆ టెన్యూర్లో వీళ్ళందరినీ కూడా ఫారిన్కి పంపించి అక్కడ స్పీచ్లు ఇప్పించి వాళ్ళకి ఇంగ్లీష్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలను ఫారిన్లకు అమెరికాకు అక్కడ పంపించి అక్కడ పోయి వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తే అక్కడ వాళ్ళే ఆశ్చర్యపోయి వీళ్ళని ప్రైడ్ చేసి వీళ్ళకి ప్రైజులు ఇచ్చి పంపించారు ఫారిన్ కంట్రీస్. కరెక్ట్. అంటే విద్యా వ్యవస్థలో అటువంటి మార్పులు తీసుకొచ్చా. ఇందాక మీరు అడిగినారు. కరెక్ట్ సార్. ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 ఏళ్ళు ఉండింటే బ్రహ్మాండంగా వచ్చేది అన్ని స్కూళ్ళు కూడా. వైద్యం అన్నారు. వైద్యంలో కూడా నాడు నేడులో అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ కానీ నాడు నేడులో అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఒక సర్జరీలు చేయాలంటే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి. రైట్. ఆ ఎక్విప్మెంట్ ఇచ్చిన దాదాపుగా 55,000 మంది ఎంప్లాయ్మెంటేషన్ చేసినాడు మెడికల్ డిపార్ట్మెంట్లో. ఒక్క మండల స్థాయి హాస్పిటల్లో కూడా 6-7 మంది డాక్టర్లు ఉన్నారు. ఇంతమంది ఎప్పుడు డాక్టర్లే ఉండేవాళ్ళు కాదు, నర్సులు ఉండేవాళ్ళు. వాళ్ళే ఇంజక్షన్ ఏదో బిల్లులు వేసి పంపించండి. ప్రతి హాస్పిటల్ ఇప్పుడు 5-6 మంది డాక్టర్లు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అంటే వైద్యంలో అంత విప్లవాత్మకమైన మార్పు. అంటే ప్రతి సామాన్యునికి ఏం కావాలి అనేది ఆయన గుర్తించినాడు. వైద్యము విద్య ఉంటే వానికి మెంటల్ టెన్షన్ ఉండదు. ప్రజలు ఎందుకు సార్ గవర్నమెంట్ వైపు చూడడం లేదంటే ఇప్పుడు ఎవరికైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దబక్కిన ఒకళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కే చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ ఇంత ఎక్విప్మెంట్ ఉందని చెప్పేసి తెలియడం లేదు కదా ప్రజలకు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లకు ప్రైవేట్ హాస్పిటల్ తగ్గిపోయినారు కదా మండల స్థాయి నుంచి వచ్చేటోళ్ళు. అంటే ఎక్కడైతే హాస్పిటల్ అన్నీ డెవలప్ అయ్యి ఫుల్ ప్లెడ్జ్లు అయినాయో తగ్గిపోయినారు. ఈరోజు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పోండి, ఎంతమంది డాక్టర్లు ఉంటారు? ఇంతమంది మేము పోతుంటే 2 నర్సులు ఉంటుండే, ఒక కాంపౌండర్ ఉంటుండే. ఇప్పుడు డాక్టర్లు ఉంటున్నారు. అందుకే ఏదన్నా క్రానికల్ లేదంటే పెద్ద జబ్బులు వస్తే కర్నూలు హాస్పిటల్కి వస్తున్నారు తప్ప లేదు. నేను ఇందాక చెప్పాను మెడికల్ కాలేజ్, మేము ఒక ఆదోన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆదోన్లో మెడికల్ కాలేజ్ దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టినారు. దానికి టీచింగ్ హాస్పిటల్ను ఫుల్ ప్లెడ్జ్డ్ తయారు చేసినారు. ఆల్మోస్ట్ స్టాఫ్ను కూడా డిప్యూట్ చేసినారు, ప్రిన్సిపాల్ని అపాయింట్ చేసినారు. దానికి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ని కూడా ఫుల్ ప్లెడ్జ్లో గవర్నమెంట్ తయారు చేసింది. ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే ఆ 300 కోట్లు వానికే కరెక్ట్.
కాలేజీ ఖర్చు పెట్టే 300 కోట్లు పోయా. దాదాపు ఆడ ఎకరం 3-4 కోట్లు ఉంది, అదే ఒక 200 కోట్లు పోయా. ఇవన్నీ కాక వెనుకబడిన ప్రాంతం ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు 5 తాలూకాలు. వాళ్ళ అంత దూరం నుంచి పేషెంట్ కర్నూలుకి వస్తారు. ఆడ టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉంటే పీజీ స్టూడెంట్స్ ఉంటారు, ప్రొఫెసర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో సర్వీస్ ఇస్తారు. ఈ 5 నియోజకవర్గాల ప్రజలు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అందుకే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా మార్పులు తేవాలి. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక 500 బెడెడ్ హాస్పిటల్లో అంటే మెడికల్ కాలేజ్ రావాలి అని 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 2 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దానిలో స్టార్ట్ చేసి మరో 2 మెడికల్ కాలేజీలు అబౌట్ టు స్టార్ట్. పులివెందులకు 50 సీట్లు అలాట్ అయితే కూడా వద్దని రాసినాడు ఈ ప్రబుద్ధులు. బుద్ధునేటోడు ఎవడన్నా మెడికల్ కాలేజ్కి సీట్లు అలాట్ అయ్యి కాలేజ్ బిల్డింగ్ అంతా తయారైపోయి విత్ ఎక్విప్మెంటు, ఫర్నిచర్, ఎవ్రీథింగ్ ఉంటే దాన్ని మాకొద్దు క్యాన్సిల్ చేసుకోండి అని ఎవడో దానిపోయేటోనికి ఇస్తా అంటాడు. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు, ల్యాండ్ కాస్ట్ ఉంది, అంత ఉంది. అక్కడ ఏం లేదు, ఒక డాక్టర్లను అపాయింట్ చేస్తే చాలు, ప్రొఫెసర్లను అపాయింట్ చేస్తే చాలు. అది కూడా చేత కదా గవర్నమెంట్కు. అంటే ఇదంతా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేక కాదు, డబ్బులు పెట్టే శక్తి లేక కాదు. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతాననేటోళ్ళు అన్ని కాలేజీలు కలిపి 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు. 5,000 కోట్లు ఒకటేసారి సింగిల్ చెక్ ఇచ్చే పనిలే. ఫేస్ బ్యానర్లో చేసుకో, సంవత్సరానికి 3-4 కాలేజీలు ప్రిపేర్ చేసుకో. అందులో మెడికల్ కాలేజ్ సిస్టమ్ ఎట్లంటే 750 మంది దాంట్లో స్టూడెంట్స్కి అవకాశం ఉంటే ఫస్ట్ పర్మిషన్ ఇచ్చే 150 మందికి. నువ్వు 150 మందికి కావాల్సినటువంటి అకామిడేషను, క్లాస్ రూమ్స్ తయారు చేస్తే చాలు ఫస్ట్ ఫేజ్లో. నీకు అట్లా 6 ఇయర్స్ అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టు. ఇదంతా ఎందుకంటే ఖర్చు పెట్టలేక కాదు, చేతగాక కాదు, దోచుకోవాలి. ఈ 12 మెడికల్ కాలేజీలు దాదాపు 10,000 కోట్ల విలువ చేసి ఈ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలి. దాంట్లో వీళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళ వాళ్ళకి ఇప్పించుకొని వీళ్ళు దాంట్లో షేర్ హోల్డర్స్ ఉంటారు బిహైండ్ ద స్క్రీన్.